శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకొని ఈ రెండింటిలో ఒకటి తాకు. ఈ సందేశం పూర్తయ్యేలోపు ప్రేమతో నిన్ను వెతుక్కుంటూ వస్తారని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో వారి పేరుని మనసులో తలుచుకొని ఒక పువ్వును తాకు. ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకోమ్మా అని మన బాబాగారైతే మనందరి కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. అయితే ఇక్కడ ఒక పువ్వునైతే మీరు బాబాగారిని తాకండి అనమాట. అయితే వారికి మీ మనసులో ఉండేటటువంటి వ్యక్తి మీతో ఎలా ఉంటారో మన బాబాగారు సందేశం రూపంలో సమాధానమిస్తారు. అయితే మొదటిగా 1వ నెంబర్ పువ్వుని ఎవరైతే తాకారో, బిడ్డ, తల్లిదండ్రులు ప్రేమించడం, వారిని గౌరవించడం, వారు చెప్పినట్లుగా నడుచుకోవడం. ఆ తర్వాత ఏ ప్రేమైనా సరే తల్లి, నువ్వు ఎప్పుడైతే నీ తల్లిదండ్రుల మాట విని నువ్వు చక్కగా ముందుకు వెళ్తూ ఉంటావో అప్పుడే నేను కూడా నీ జీవితంలో నీకు తోడుగా ఉంటాను, ముందుగా నడిపిస్తానమ్మా. ఒకవేళ నీ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోతే ఇక నువ్వు నన్ను ఎలా చూసుకోగలవు చెప్పు తల్లి, ఎలా నమ్మగలను చెప్పు. అందుకే ఈ ప్రపంచంలో ముందుగా తల్లిదండ్రులు ప్రేమించాలి, గౌరవించాలి, తర్వాతే ఎవరైనా. ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోమ్మా. అయితే నీ సాయి తండ్రి చెప్పే సలహా కూడా విను. నేను చెప్పే మాటలు విని అర్థం చేసుకోమ్మా. నీ జీవితాన్ని ముందుకు నడిపించు. బిడ్డ, నువ్వు కోరుకున్న వ్యక్తి, నువ్వు ఇద్దరూ కలిసి ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. మంచిదే తల్లి. నీ కుటుంబ పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి నువ్వు ఉద్యోగాన్ని చేయడానికి వెళుతున్నావు, కష్టపడుతూ ఉన్నావు. నీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు నువ్వే చూసుకోవాలి కదా. నీ కుటుంబ భారాన్నంతా కూడా నువ్వే మొయ్యాల్సి వచ్చింది. నువ్వు చాలా మంచిదనవమ్మా. నీ మనసు కూడా చాలా గొప్పది. నువ్వు ఎవరి గురించి కూడా తొందరపడి తప్పుగా మాట్లాడవు. ఎంత కష్టంగా ఉన్నా సరే ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే నీ వల్ల అయినది సహాయం చేస్తూనే ఉంటావు. అది ఈ రోజు వరకు నిన్ను కాపాడుతూ వస్తుంది. అలాగే ఒక వ్యక్తి గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు. ఆ వ్యక్తి మంచివాడా కాదని ఆలోచిస్తున్నావమ్మా. ఆ వ్యక్తి చాలా మంచివాడు తల్లి. ఆ వ్యక్తి నీతో మంచి స్నేహితుడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆ వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు నీ వంతైన సహాయం చేస్తున్నావు. చాలా సంవత్సరాలుగా మీ ఇద్దరి మధ్య స్వచ్ఛమైన స్నేహం రాసిపెట్టి ఉందమ్మా. కాకపోతే నువ్వు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటావు, ఈ సహాయాన్ని తీసుకుంటూ ఉంటున్నాను కదా, నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటున్నారని ఆలోచిస్తూ ఉంటున్నావు. కానీ ఆ వ్యక్తి మంచివారా చెడ్డవారనేది నీకు సందేహం తల్లి. అలాంటి సందేహాలు అస్సలు పెట్టుకోవద్దమ్మా. ఆ వ్యక్తి గురించి నీకు అసలు తప్పుగా అనుకోలేదు. నువ్వు ఒక మంచి స్నేహితుడుగా నిన్ను చూస్తున్నాడంతే. నీ మీద ఆ వ్యక్తికి ఎటువంటి చెడు ఆలోచన లేవు. ఎప్పుడూ మంచిగానే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంత మంచి అమ్మాయి నా స్నేహితురాలిగా దొరకడం నా అదృష్టమని ఎంతగానో సంతోషపడుతున్నాడమ్మా. అలాగే ఒక మంచి స్వచ్ఛమైన స్నేహం దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకోవాలి. అలాంటి గొప్ప స్నేహం మీ ఇద్దరు మీ తల్లిదండ్రులు చేసిన మంచి సంబంధాలు చేసుకొని సంతోషంగా ఉండాలని నీ సాయి తండ్రిని ఆశీర్వదిస్తున్నానమ్మా అని తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కూడా గౌరవించు, ప్రేమిస్తూ ఉండమ్మా. అప్పుడే నిన్ను ప్రేమిస్తూ ఉంటాను, తోడుగా నిలబడతాను. ఎప్పుడైనా ఏ స్నేహమైనా నీకు చెడుగా అనిపించినా, మిమ్మల్ని బాధ పెట్టేలా ఉన్నా అలాంటి స్నేహాన్ని వదిలేసే తల్లి, వదిలి వెంటనే వచ్చేసే అని మన బాబాగారు 1వ నెంబర్ పువ్వుని ఎవరైతే తాకారో వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చారండి.
ఇప్పుడు 2వ నెంబర్ పువ్వు ఎవరైతే తాకారో వారందరికీ కూడా మన బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ ఏ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటున్నావంటే ఆ వ్యక్తితో నేను ఎలా ప్రయాణం చేయాలి అనుకుంటున్నావు కదా బిడ్డ. అయితే నీ సాయి తండ్రి చెప్పే మంచి మాటలు విను, సలహాలు విని నువ్వు చేస్తున్న ఈ వ్యాపారంలో ప్రతిరోజు కూడా ఎంతోమంది వ్యాపారపరంగా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉండు. అలా కొంతమంది నీతో ప్రయాణం చేస్తూ ఉంటారు. నీతో ఆ వ్యక్తికి పరిచయం ఏర్పడడం, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మీరిద్దరు కూడా మంచి వ్యక్తులు, మంచి మనసున్న వారేనమ్మా. కాకపోతే ఇలా ఆలోచిస్తున్నావు, నాపై ప్రేమ ఉందా లేదని, స్నేహమేనా అని ఆలోచిస్తున్నావు బిడ్డ. కానీ ఆ వ్యక్తి మనసులో నీపై ప్రేమ ఉంది బిడ్డ. ఎందుకంటే ఇద్దరు కూడా వ్యాపారపరంగా ఎక్కువగా కలిసి ఉండడం, వ్యాపార విషయాలు ఆడుకునేటప్పుడు మీ ఇద్దరు కుటుంబ విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అన్ని విషయాలు ఒకరికి ఒకరు పంచుకుంటూ ఉంటారు. ఇలా ఈ సమయంలో ఇలా ఇద్దరు కూడా ఎదురయ్యారు కాబట్టి అతనికి మీపై ప్రేమ కూడా ఉంది బిడ్డ. నువ్వు కోరుకునే వ్యక్తికి స్వార్థం కూడా. ఇక మీ ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటాయి. నీ బాబాని నేను చెప్తున్నాను కదా, ప్రేమ విషయంలో ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు చెప్పాలి. నీ తల్లిదండ్రులకి ఎలా చెప్తే ఎలా వినాలి, వాళ్ళకి నచ్చినట్టుగా ఎలా చేయాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుంటే రేపటి రోజున నీ భవిష్యత్తులో నువ్వు బాధపడాల్సి ఉంటుందమ్మా. ఒకవేళ మీ తల్లిదండ్రుల ప్రేమను ఒప్పుకోకపోయినా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి. మళ్ళీ ప్రయత్నించండి. అంతేగాని వాళ్ళు ఒప్పుకోలేదని మీపైన అంటే మీ ప్రేమను వదిలేసి మీ తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోండి. మీ తల్లిదండ్రులు ఏం చెప్పినా సరే మంచి కోసమే చెప్తారమ్మా. వారిని బాధ పెడితే మీరు సంతోషంగా ఉండలేరు. ఈ ప్రపంచంలో ఏ ప్రేమైనా సరే తల్లిదండ్రుల ప్రేమ తర్వాతే తల్లి. అది నువ్వు తెలుసుకోగలగాలి. ఆ వ్యక్తికి దూరం అయ్యాను, పెళ్లి చేసుకోలేకపోయానని నువ్వు అనుకున్నా సరే ఆ పాత్ర అంతవరకే అని అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి నా జీవితంలో లేడని బాధపడుతూ కూర్చోవద్దు బిడ్డ. ఎందుకంటే మరో వ్యక్తి నీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తారు, ప్రేమను పంచుతారు. నమ్మకంతో ముందుకు వెళుతూ ఉండాలి బిడ్డ. తల్లిదండ్రులు మాత్రం అస్సలు బాధ పెట్టకూడదు. ఒకవేళ నువ్వు కోరుకున్న ప్రేమలో నిజాయితీ ఉంటే తప్పకుండా మీ తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకుని కోరుకునే విధంగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి మనసారా ఆశీర్వదిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఏ ప్రేమ గొప్పది కాదు బిడ్డ. కాబట్టి అలాంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నువ్వు బాధ పెట్టద్దు. నీ మాటలతో కానీ చేతులతో కానీ వారి మనసుని నొప్పించద్దమ్మా. నువ్వు సంతోషంగా ఉంటే వారు సంతోషంగా ఉంటారు కదా. అలాంటి సంతోషం అంటే అలాంటి నిస్వార్థమైనటువంటి నీ తల్లిదండ్రుల్ని అస్సలు బాధ పెట్టొద్దు బిడ్డ. నువ్వు కోరుకున్నవారు నీ జీవితంలోకి వచ్చి నువ్వు సంతోషంగా ఉంటావు. ఎటువంటి చెడు ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా అంతా నాకు మంచి జరుగుతుంది, నా సాయి తండ్రి అంతా నాకు మంచి చేస్తారు. ఒకవేళ నేను కోరుకున్న వ్యక్తితో నా సాయి తండ్రి పెళ్లి జరిపించకపోయినా సరే అది నా మంచికే అని అనుకుంటా అని పాజిటివ్ ఆలోచనలతో ఉండు బిడ్డ. అప్పుడే నీ జీవితం అనేది ఆనందం అవుతుంది. నీకంతా మంచే జరగాలని నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీకు అందిస్తూనే ఉంటాను తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.